హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్, ఫ్రెషర్ గా జాబ్ రావాలంటే ఏం టెక్నాలజీస్ నేర్చుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు నీకు ఫ్రెషర్ గా జాబ్స్ వచ్చేసి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నేర్చుకోండి. లైక్ డాట్ నెట్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, లేకపోతే యూఐ టెక్నాలజీస్ ఉంటాయి కదా, లైక్ రియాక్ట్ జేఎస్, నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్, ఇలాంటివి నేర్చుకుంటే ఫ్రెషర్ గా జాబ్స్ అనేవి ఉంటాయి. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు. లైక్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజ్యూర్ కావచ్చు, లేకపోతే టూల్స్ లైక్ పవర్ బిఐ కావచ్చు, ట్యాబ్ల్యూ కావచ్చు, సేల్స్ ఫోర్స్, ఇలాంటివి నేర్చుకుంటా ఉంటారు. ఇవి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే ఉంటాయి. ఈ జాబ్స్ ఫ్రెషర్స్ కి ఉండవు. ఒకవేళ మీరు నౌకరీ.com లో కానీ లేదా ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో, జాబ్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ లో మీరు ఏడబ్ల్యూఎస్ ఫర్ ఫ్రెషర్స్ అని కొట్టి చూడండి. చాలా తక్కువ, చాలా తక్కువ, అంటే టెన్స్ లో జాబ్స్ ఉంటాయి. అదే ఫ్రెషర్ జాబ్స్ ఇన్ జావా కానీ, ఫ్రెషర్ జాబ్స్ ఇన్ పైథాన్ కానీ, యాంగులర్ కానీ, యూఐ టెక్నాలజీస్, రియాక్ట్ జేఎస్, నోట్ జేఎస్, ఇలాంటి వాటిల్లో కొడితే హండ్రెడ్స్ లో, థౌజండ్స్ లో జాబ్ ఉంటాయి. కాబట్టి ఈ క్లౌడ్ టెక్నాలజీస్ టూల్స్, సేల్స్ ఫోర్స్ లాంటి, పవర్ బిఐ లాంటి టూల్స్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మాత్రమే, అంటే త్వరగా సెటిల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంతేగాని యాజ్ ఏ ఫ్రెషర్గా నువ్వు ట్రై చేస్తున్నప్పుడు జావా, డాట్ నెట్, లేకపోతే పైథాన్, యూఐ టెక్నాలజీస్ అయినా, రియాక్ట్ జేఎస్, నోట్ జేఎస్, ఇలాంటివి నేర్చుకొని ఫ్రెషర్గా ట్రై చేయండి. డైరెక్ట్గా క్లౌడ్ టెక్నాలజీస్ ఫ్రెషర్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి, అండ్ రావడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.